ఒరే ఇంకి అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. యోగా వల్ల టైం కుదరట్లేదు. ఉద్యోగానికి వెళ్తే బాగా లేట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే యోగా టీచర్ ట్రైనింగ్‌కి జాయిన్ అయ్యాను నేను. అది 1 ఇయర్ కోర్సు. సో, జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు దాన్ని పూర్తిగా పాటించాలి కదా! మొత్తం ఏ టు జెడ్ వాటిలో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ నిద్ర కరెక్ట్‌గా పోకపోతే ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా ఇబ్బందవుతుంది. బాడీ డిస్కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది చాలా. సో, అందుకని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లాంటిదంటే మొత్తం నాకు ఎట్లా హోటల్ మేనేజ్మెంట్ చదివాను కాబట్టి కిచెన్ వీడియోసే పెట్టుకుంటా. పొద్దున్న లేచి ఒక వీడియో పెట్టుకున్నా కూడా బానే ఉంటది అని నా ఒపీనియన్. సో, అందుకని యూట్యూబ్ మీద ఇప్పుడేదో డబ్బులు వచ్చేస్తాయని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని లేదు కాబట్టి ఓ పని ఉండాలి మనకి. బోర్ కొట్టకుండా అని చెప్పేసి ఇది చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు, మా చెల్లికి, మా అమ్మకి బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టం. సో, మా ముగ్గురికి అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నా. నాకు కొద్దో గొప్ప వచ్చిన చట్నీ ఏదైతే ఉందో ఇదే. సో, కొద్దిగా చింతపండు గుజ్జు తీసుకొని అందులో శనగపిండి, ఉప్పు, కారం కలుపుకున్నాను. కాకపోతే కారం ముందే కలపకుండా పోపేసాక కలుపుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. అదేంట్రా ఇంక బొంబాయి చట్నీ గురించి చెప్తూ పచ్చిమిర్చి చెప్పుకుంటున్నావు, ఏంట్రా నువ్వు అసలుకి అని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, బొంబాయి చట్నీ మా డాడీ తిండు, ఆయన కోసం ఈ పచ్చిమిర్చి టమోటా చట్నీ. ఇదిగోండి పోపు పెట్టేస్తున్నాను. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అయితే వేయలేదు బొంబాయి చట్నీలో. అబ్బాబ్బా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే కొద్దిగా ఉప్పు తగ్గింది. ముందు చెల్లి కాలేజ్కి వెళ్తుంది కాబట్టి చెల్లికి దోశలేసి ఇచ్చేసాను. నేను నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మరి మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారా? మరి కిందకు ఆలస్యం ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఒరే వెంకీ. దోశ ఇలా నీట్గా రావాలంటే ఫస్ట్ మినపప్పు గ్లాసు, 4 గ్లాసులు బియ్యం, అర స్పూన్ మెంతులు, పిడికలు అటుకులు నానబెట్టుకొని నైట్ పొద్దున్నే గ్రైండ్ చేసుకోవాలి. లేదా 4 అవర్స్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. నా కొలతలు అయితే ఇవ్వండి. చాలా బాగా వస్తాయి దోశలు ఇలా చేసుకుంటే. ఇంతకుముందు పచ్చిమిర్చి, జీలకర్ర వేయించాను. ఇప్పుడు టమాటాలు మొగ్గబెట్టాను. ఏమైనా రోట్లో పచ్చడి టేస్టే వేరబ్బా, ఆ ఫీలే వేరు. ఎంతైనా వాయిస్ ఓవర్ వేయడం అంటే ఆషామాషి కాదని నాకు ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తుంటే అర్థమవుతుంది. మా అమ్మ ఇన్ని రోజులు చేస్తుంటే ఏం అర్థం కాలే. ఇప్పుడు ఏదైనా మనంతా మనం చేస్తేనే ఆ బాధ, ఆ పెయిన్ తెలుస్తుంది. విన్నారుగా నా కష్టాలు. నాకు వాయిస్ ఇవ్వడం అస్సలు రావట్లేదు. మీరే సజెషన్స్ ఇవ్వాలి. పని అయితే ఎంతైనా చేయొచ్చు, కానీ వీడియోలు ఎడిటింగు, వాయిస్ మేకోవర్ చేయడం అయితే అమ్మ అస్సలు మన వల్ల అయ్యే పనే కాదు. ఏదైనా మీరే నన్ను ఎంకరేజ్ చేయాలండి. బాయ్ అండి.